వారాల క్రితం ఈ దేశంలో అడుగుపెట్టాను. ఆనందంగా ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. మిస్టర్ విష్ణు, మనిషి అన్న పదానికి మంచితనమే అర్థమైతే నువ్వు నిజమైన మనిషివయ్యా. నీలాంటి వాడి నీడన మా అమ్మాయి సుఖపడుతుందని నాకు తెలుసు. నేను ఒక చిన్న కోరిక కోరాలనుందయ్యా. మీకు మగపిల్లవాడు పుడితే నా పేరు పెట్టుకోవాలి, రామచంద్ర ప్రసాద్ అని. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పేరు పెట్టండి. అదే కళ్యాణి వాళ్ళ అమ్మ పేరు. అలాగే అంకుల్. విష్ యూ ఆల్ ద బెస్ట్. మా కళ్యాణి, మీ నాన్న సంతోషంగా ఆనందంగా వెళ్తున్నాడమ్మా. బాయ్. బాయ్ డాడీ. బాయ్ బేబీ. కళ్యాణి, లోకం అనే రంగస్థలం మీద జరిగే ఈ నాటకంలో నా పాత్ర ముగిసిపోయింది. ఇంతకాలం నటించిన నేను ఇక వెళ్ళక తప్పదు. మీ నాన్నగారు వెళ్ళి ఆఖరి క్షణం వరకు ఆయన్ని ఆనందంగా ఉంచి నా పాత్రకి నేను న్యాయం చేకూర్చాను కదూ. కళ్యాణి, మీ నాన్నగారి కోరిక ప్రకారం నా బిడ్డని, మన బిడ్డని రామచంద్ర ప్రసాద్ అని పిలువు. నీ నోటితో అలా పిలిస్తే అదే దీవెనయ్యి వాడు కూడా మీ నాన్నలాగే గొప్పవాడవుతాడన్న ఆశ. కళ్యాణి, ఆపరేషన్ పూర్తయి బాబు గొంతొస్తే వాడు మొట్టమొదటిగా అడిగేది నాన్న ఎక్కడా అని. అప్పుడు వాడిని ఎత్తుకుని గోరుముద్దలు తినిపిస్తూ గారం చేస్తూ ఆకాశం కేసి చూపించి, అదిగో అక్కడున్న నక్షత్రమే మీ నాన్నని చెప్పు. పైనున్న నేను నిన్ను వాడిని చూసుకుని పరవశించిపోతాను. వద్దు కళ్యాణి, ఏడుస్తూ కన్నీళ్లతో నన్ను పంపొద్దు. రేపు తల మీద నాకు నల్లటి ముసుగు పడ్డప్పుడు మూసుకుపోయే నా కళ్ళల్లో నవ్వుతున్న నీ రూపం ముద్రపడాలి. నవ్వుతున్న కళ్యాణి నా గుండెల్లో నిండిపోవాలి. అందుకే ఆఖరిసారిగా నువ్వు నవ్వుతూ పంపించు కళ్యాణి. విష్ణు, అన్నయ్య కళ్ళకు కనిపించొద్దన్నప్పటి నుంచి ఇలా స్తంభాల చాటున పూలకుండీల చాటున పెరట్లో కూర్చుని అన్నం తినాల్సి వస్తుందిరా. అందరూ కూరేసుకొని అన్నం తింటారు, చారేసుకొని అన్నం తింటారు, మరి ఇలా ముసుగేసుకొని అన్నం తినే పరిస్థితి తెచ్చావు కదా. పని చేయరా, చెప్పు. ముసుగు తీసేసి గడ్డి తిను. అబ్బా.